ఈ దిన వాగ్దానం లూకాసు సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికిన మాట ఇది. దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్తున్నాడు. మనము వాక్యం చదివినంత మాత్రాన ధన్యులమైపోము. మందిరానికి వెళ్ళి వాక్యం వినినంత మాత్రాన మనం ధన్యులమైపోము. మనము గంటల తరబడి ప్రార్థించినంత మాత్రాన ధన్యులమైపోము. ఎవరమైతే దేవుని వాక్యం విని దానిని గైకొంటారో, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో, జీవిస్తారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలామంది దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధ వింటూ ఉంటారు. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి సమయానికి వెళ్తూ ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని వింటూ ఉంటారు. ఏడ్చి కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వెలుపల వారి జీవితం చూస్తుంటే వారి ప్రవర్తన విధానం వాక్యానికి విరోధంగా ఉంటుంది. విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవునికి అయిష్టమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. వ్యర్థమైన విషయాలు దేవుని వాక్యానికి ఏదైతే విరుద్ధంగా ఉంటుందో వాటిని వారికి తెలియకుండా అనేక సార్లు చేస్తుంటూ ఉంటారు. చేసేవన్నీ చేస్తూ తర్వాత అయ్యో ఇలాగ చేశాను అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. మళ్ళా వాటిని చేస్తూనే ఉంటారు. కారణం దేవునికి మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోవడమే, దేవుని మాటకి లోబడకపోవడమే. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్తూ ఉన్నాడు. మన చుట్టూ ఉన్న అన్ని జనులు మన ప్రవర్తన చూసి తండ్రిని గనపరచాలి, మహిమపరచాలి. అనగా వారు తెలుసుకోవాలి, వీరు నిజమైన దేవుని బిడ్డలు, వీరిలో నిజంగా దేవుని ప్రేమ, ఆయన గుణలక్షణములు కనబడుతున్నాయి, వీరు నిజంగా వెలుగు సంబంధులని వారు తెలుసుకునేలాగా మన ప్రవర్తన వారి ఎదుట సరైన విధంగా ఉండాలి. మనము అన్యజనులాగా ప్రవర్తించిన ఎడల వారు నిజమైన దేవుణ్ణి ఎలాగో తెలుసుకోగలుగుతారు, ఎలాగూ దేవుని యొద్దకు వాళ్ళు రాగలుగుతారు. అందుకే ఈ లోకమునుసారంగా మనం జీవింపక దేవుని వాక్యం విని వాక్యానుసారంగా జీవించిన ఎడల మనము ధన్యులము, అనేక మందికి